హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి పండుగ స్పెషల్ అండి. బూందీ అండి. సంక్రాంతి అనగా మనకు గుర్తు వచ్చేది పిండి వంటలు. అందులో స్వీటే కాకుండా హాట్ కూడా చేసుకుంటాం కదా. మరి ఈ బూందీ మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఈ క్రిస్పీ టేస్టీ బూందీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పొయ్యి మీద వెడల్పంటి లోతంటి పాన్ అయితే పెట్టుకోవాలండి. ఇలా మూకుడు పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేటప్పటికి పిండినైతే కలుపుకుందామండి. ఇక్కడైతే నేను తవ్వతో కొలతలు అయితే చెప్తున్నానండి. ఈ తవ్వ అంటే 250 ఉంటుందండి గ్రామ్స్, అంటే పావు కేజీ అని అర్థము. ఈ తవ్వతో అయితే నేను 2 తవ్వలు శనగపిండిని తీసుకుంటున్నాను. అదే తవ్వతో మళ్ళీ ఒక తవ్వతో వరిపిండిని యాడ్ చేసుకోవాలండి. ఇలా వరిపిండి శనగపిండి యాడ్ చేసుకుని బూందీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఉత్తు శనగపిండితో చేసిన పెద్దగా టేస్ట్ ఉండదు. వరిపిండి వచ్చేసి పొడిపిండేనండి, తడిపిండి అయితే కాదు. పొడి బియ్యాన్ని ఆడించుకొని పొడిపిండి ఉంటుంది కదా, ఆ పిండి అయితే వేసుకుంటున్నాము. 2 వాటికి 1 వరిపిండి అండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మీరు దేనితో తీసుకున్న 2 వంతులు శనగపిండి, 1 వంతును వరిపిండి తీసుకుంటే మనకి బూందీకి కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా కరెక్ట్గాని ముప్పావు లీటర్ వరకునైతే పడతాయండి వాటర్ని. అలా కరెక్ట్గా వేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది బూందీకి. మీకు చూస్తే తెలుస్తుంది కదా, మనం ఏళ్ళు పెడితే చెయ్య కోటింగ్ అయ్యేటట్టు ఉంది. అలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెతో పిండిని తీసుకుని పాన్ మీద ఇలా ఒక బూందీ సట్రాన్ని పెట్టుకుని దాని మీద నుంచి వేసుకుంటే మనకి కిందకి బూందీ అన్నది ఇలా పడుతుందండి. నేను ఈ సట్రాన్ని చూపించడం మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఉండాలి. అలా అని బాగా కాలిన తర్వాతే వేస్తేనే బూందీ రౌండ్గా బాగా వస్తాయండి. లేకపోతే తప్పడుగా వచ్చేస్తాయి, సరిగ్గా రావు. మళ్ళీ ఇంకొకటి, పిండి అన్నది మనం కరెక్ట్గా కలపకపోతే తోక వచ్చేయడం బూందీకి, లేకపోతే సరిగ్గా పడకపోవడం అన్నది వస్తుంది. ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఆ సట్రాన్ని ఇలా కొడతా ఉంటే బూందీ అన్నది మనకి రౌండ్గా కిందకి పడుతుందండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఎంత రౌండ్గా అయితే వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి బయట షాపుల్లో బూందీ సట్రాలు అంటే అమ్ముతారండి, చిన్న చిన్న హోల్స్ ఉండి. అవి తెచ్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఎక్కడన్నా ముద్దల్లా పడిందంటే దాన్ని ఇలాగ గరిటె సహాయంతో కొట్టుకుంటూ తీసుకుంటే అవి విడిపోతాయి. బూందీ అన్నది ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదండి, వెంటనే ఫ్రై అయిపోతుంది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మరొక సట్రం సహాయంతో తీసేసుకోవాలండి. మరి అదే విధంగా మళ్ళీ ముందు చెప్పినట్టే సట్రం పెట్టుకుని ఒక కప్తోని పిండి తీసుకుని పైనుంచి వేసుకుని వీడియోలో చూపించినట్టు ఇలా కొట్టుకుంటే బూందీ అన్నది సరిగ్గా వస్తుందండి. అదే విధంగా ఫ్రై చేసుకుని మనం కలుపుకున్న పిండిని మొత్తం తీసుకోవాలి. చూడండి, బూందీ అన్నది ఎంత రౌండ్గా బాగా వచ్చిందో చూడడానికి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత బూందీ తీసుకుని మిక్చర్ అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వేపుకున్న వేరుశనగ గుళ్ళు, అలానే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకును శనగగుళ్ళు వేపడం అయితే నేను చూపించలేదు. నార్మల్గా మనం చట్నీకి ఎలా వేపేసుకుంటామో అలా వేపేసుకోవడమేనండి. కరివేపాకును మాత్రం ముందుగా కడిగి ఎండలో పెట్టుకుని తడి ఆరిన తర్వాత అయితే ఫ్రై చేసుకోండి. అలాగైతే నూనె చిటపటలాడకుండా ఉంటుంది. అలా వేపుకున్నవన్నీ ఇందులో వేసేసుకున్నాము. నెక్స్ట్ అండి, వెల్లుల్లిపాయ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోకుండా వేసుకోండి. వెల్లుల్లిపాయని పచ్చిది దంచేసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మన మిర్చి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకుని చూడండి, చాలా అంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. దీనికైతే కొలతలు అయితే ఏమీ లేవండి.
మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. అలానే నేను ప్యాకెట్ కారం తీసుకుంటున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ అయితే తీసుకోవచ్చు. తీసుకుని మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారం వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇవన్నీ ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. మీకు నచ్చితే ఏడుశనగ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైతే చిన్న కాజు బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి. మాకు ఇష్టం లేదు, ఇలాగే బాగుంటుంది మిక్చర్ అన్నది. అందుకే ఇలాగే సింపుల్గా చేసేసుకుంటాము ఎప్పుడూని. చూడండి మొత్తం అంతా కలిసేలాగా అయితే కలిపేసుకున్నాం కదా, మంచి కలర్ కనిపిస్తుంది కదా. టేస్ట్ ఒకసారి చూసుకుని కలుపుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా బూందీ అయితే చేసేసుకోవచ్చండి. ఈ సంక్రాంతికి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.